నమస్కారం గురువుగారు. గురువుగారు మనం లగ్నాల గురించి గత వీడియోలో సూర్యుడి గురించి అలియాస్ రవి గురించి అని చెప్పారు మీరు. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అలాగే లగ్నాలు చూసేటప్పుడు చంద్రుడు గనక లగ్నంలో ఉంటే ఎలాంటి ఫలితాలుంటాయి చెప్పండి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. జాతక ప్రకరణంలో లగ్న ప్రకరణంలో నవగ్రహ ప్రకరణంలో రెండో వాడు చంద్రుడు. ఈ చంద్రుడు చంద్రధ్యానం ప్రపద్యామి మనఃపీడ ఉపశాంతయే. మనసుకు పట్టినటువంటి గ్రహణాన్ని విడిచేవాడు చంద్రుడు. అట్లాగే చంద్రుడికి కూడా గ్రహణం ఉంటుంది. 15 రోజుల పాటు డ్యూటీ చేస్తాడు. 15 రోజున అట్ హోంవర్క్ ఆఫ్ ఉంటారు. ఇక్కడ కృష్ణపక్షం, శుక్లపక్షం, శుద్ధపక్షం, బహుళపక్షం. ఇక్కడ మీరు పుట్టినటువంటి లగ్నంలో చంద్రుడు శుక్లపక్ష చంద్రుడా, బహుళపక్ష చంద్రుడా అనేది మీరు చూసుకోండి. ఇక ఏ లగ్నంలో చంద్రుడు శుక్లపక్ష సమయంలో గనక ఉన్నట్లయితే, ఆ సమయంలో పుట్టిన వారికైతే జాతకులు మహా అదృష్టవంతులుగా ఉంటారు, గొప్ప వర్చస్సు కలిగి ఉంటారు, మంచి భాష నైపుణ్యం కలిగి ఉంటారు, మంచి స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు. అలా కాకుండా లగ్నంలో చంద్రుడు బహుళపక్షము అలియాస్ కృష్ణపక్షంలో గనక ఉన్నట్లయితే ఆ జాతకులు మోసపూరిత స్వభావం కలిగి ఉంటారు, అనేక రకాలైనటువంటి వ్యాధుల గ్రస్తులై ఉంటారు, పాపపు పనులు చేస్తూ ఉంటారు, కఠినమైనటువంటి మాటలు మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. అయితే ఇక్కడ లగ్నంలో చంద్రుడు ఉండడం వలన జాతకులకు సుఖాలను ఆశించేవారు అవుతారు. ఇక్కడ సుఖాలు జన్మతః రావాలి, అయాచితంగా రావాలి, పూర్వజన్మ కర్మానుసారం రావాలి. కానీ వీళ్ళు ఎప్పుడు కూడాను ఈ లగ్నంలో చంద్రుడి జాతకులు సుఖాలను కోరుకుంటారు. లగ్నంలో చంద్రుడు ఉన్నటువంటి జాతకులకు జ్యోతిష్య శాస్త్రంలో మంచి పాండిత్యం లభిస్తుంది. అట్లాగే లగ్నంలో చంద్రుడు ఉన్నటువంటి జాతకులు జీవితంలో రెండో భాగంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ జాతకులకి అంటే లగ్నములో చంద్రుడు ఉన్నటువంటి జాతకులకి పాల సంబంధమైనటువంటి పదార్థాలు, పాల సంబంధమైన వ్యాపారాలు, డైరీ ఫార్మ్స్, తెలుపు ధాన్యాలకు సంబంధించినటువంటి వ్యాపారం పూర్తి స్థాయిలో వీరికి అనుకూలంగా ఉంటూ, మినరల్ వాటర్ ప్లాంట్స్, జల సంబంధమైన వ్యాపారాలు, నౌకా వైమానిక సంబంధమైనటువంటి వ్యాపారాలు అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ లగ్నములో చంద్రుడు ఉన్నటువంటి జాతకులకు రక్త సంబంధమైన వ్యాధులు, జలగండాలు ప్రధానంగా సమస్యగా మారతాయి. జాతకంలో లగ్న స్థానంలో బాగా అశుభుడైనటువంటి చంద్రుడు ఉన్నట్లయితే ఆ జాతకులకు చెవిటితనం, మూగతనం లేదా గుడ్డితనం రావటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చంద్రుడు 15 రోజుల్లో ఉండేటువంటి ఫలితాలు ఒక రకంగా ఉన్నాయి, అమావాస్య రోజుల్లో ఉన్న ఫలితాలు ఒక రకంగా ఉన్నాయి. కాబట్టి వీటిని ప్రేక్షకులు కంపారిజన్ చేసుకోండి. అసలు ముందు మీ జాతకంలో లగ్నంలో చంద్రుడు ఉన్నాడేమో చూసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు అనుభవిస్తున్నటువంటి ఫలితాలను ఒకసారి మీరు పరిశీలించుకోవడం మంచిది.